ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. వ్యక్తిగతంగా ఒకరిద్దరు సహయోగి కాదు, అది స్వార్థం యొక్క సహయోగం అవుతుందన్నమాట. అంటే ఒకరికి ఇద్దరికి సహయోగం చేయడం సత్యమైన సహయోగిగా, అనంతమైన సహయోగిగా అవ్వాలి. మీ అందరి బిరుదు ఏమిటి? విశ్వ కళ్యాణకారియా లేక కేవలం సెంటర్ కళ్యాణకారియా? దేశం యొక్క కళ్యాణకారియా లేక కేవలం క్లాస్ విద్యార్థుల యొక్క కళ్యాణకారియా? విశ్వ కళ్యాణకారి విశ్వ యజమాని అయ్యేవారా లేక కేవలం మీ మహాలకి యజమాని అయ్యేవారా? ఎవరైతే కేవలం సెంటర్ యొక్క హద్దులో ఉంటారో వారు కేవలం మహాలకి యజమానిగా అవుతారు. కానీ మీరు బేహద్ బాబా ద్వారా బేహద్ వారసత్వం పొందేవారు, సెంటర్ యొక్క వారసత్వం కాదు అని బాబా అంటున్నారు. అంటే సెంటర్లో మా సెంటర్ అక్కయ్య, మా సెంటర్ పరివారము ఇక్కడే ఉండాలి, ఈ అద్దు దాటి ఇంక సేవకి వెళ్ళకూడదు, ఈ అద్దు దాటి ఇంక పరివారాన్ని కలవకూడదు, ఇలాగ హద్దులో గీసుకోవడం అన్నమాట. ఇలా ఉన్నారా లేదంటే విశ్వ కళ్యాణకారియా అని అడుగుతున్నారు బాబా. మీ సెంటర్ హద్దు వరకు ఉన్నారా విశ్వ కళ్యాణకారి అని బాబా అడుగుతున్నారు. కనుక సర్వాలకి సహయోగి అయ్యి విశేషతను కార్యంలోకి తీసుకురావాలి. అటువంటి వారిని సహయోగి ఆత్మ అని అంటారు. ఈ విధి ద్వారా శక్తిశాలి ఆత్మ సర్వశక్తులు కేవలం స్వయం పట్లే కాకుండా సర్వల పట్ల సేవలో ఉపయోగిస్తుంది. అందరిలో సహనశక్తి ఉండదు, మీ దగ్గర ఉంది. ఆ శక్తి ఇతరులకి ఇవ్వాలి. ఇది శక్తిని సేవలో ఉపయోగించటము. కేవలం నేను సహనశీలతో ఉంటాను అని ఆలోచించకండి, కానీ మీ సహనశీలత గుణం యొక్క లైట్ మైట్ ఇతరుల వరకు చేరాలి. లైట్ హౌస్ యొక్క ప్రకాశం కేవలం తన పట్లే మైట్ హౌస్ అయ్యి ఇతరులకి దాని లాభాన్ని అనుభవం చేయించాలి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.